నిన్నే ఇష్టపడ్డాను పార్ట్ 7. సుమ ఇల్లు మొత్తం వెతుకుతుంది సంగీత జాతకం కోసం. ఎక్కడా కనిపించదు. ఎక్కడ పెట్టి ఉంటుందబ్బా అని ఆలోచిస్తున్న సుమకు సంగీత సెల్ఫ్ గుర్తుకు వస్తుంది. సెల్ఫ్ ఓపెన్ చేసి సంగీత జాతకం కోసం వెతుకుతున్న సుమకు హాస్పిటల్ రిపోర్ట్స్ కంటపడతాయి. రిపోర్ట్స్ చూసి షాక్ అవుతుంది. అక్క ప్రెగ్నెంటా? ఏంటిది? జాతకం తీసుకురమ్మని పంపిస్తే ఇంకా రాలేదు అని అనసూయ సుమ దగ్గరికి వెళ్తుంది. తన చేతిలోని రిపోర్ట్స్ని చూసి షాక్ అయిపోతుంది. అన్నయ్య, అన్నయ్య! ఏంటి అనసూయ, ఎందుకలా అరుస్తున్నావు? రామారావు అంటాడు. నీ కూతురు ఏం చేసిందో తెలుసా? అనసూయ అంటుంది. ఏం చేసింది? రాజారావు కంగారుగా అంటాడు. అప్పుడే ఇంట్లోకి వస్తున్న సంగీతని చూసి ఏం చేసిందో దాన్నే అడుగు, చెబుతుంది. ఏమైంది అత్తయ్య? నేనేం చేశాను? సంగీత అంటుంది. పాపిష్టిదానా, పాపిష్టి పని చేసిందే కాకుండా నా నోటితో చెప్పించాలని చూస్తున్నావా? ఏం తక్కువ చేశామే ఇంత సిగ్గుమాలిన పని చేశావు? అనసూయ అరుస్తుంది. అనసూయ, నీకేమైనా పిచ్చి పట్టిందా? గోపాల్ అంటాడు. నాకు కాదండి, ఇది చేసిన పని తెలిస్తే మీ అందరికీ పడుతుంది పిచ్చి. నా కూతురు ఏం చేసిందమ్మా అంత కాని పని? రాజారావు అంటాడు. ఏం చేసిందా? పెళ్లి కాకుండానే తల్లయింది. అనసూయ గద్దిస్తాడు రాజారావు. నేను చెప్పింది నిజం అన్నయ్య, కావాలంటే ఈ రిపోర్ట్స్ని చూడు అని రామారావుకు రిపోర్ట్స్ చూపిస్తుంది. అవి చూసిన రామారావు, ఇది నిజమా తల్లి అని సంగీత వైపు చూస్తాడు. సంగీత తలదించుకుంటుంది. రామారావు గుండె పట్టుకుని నేల కొరికిపోతాడు. ఆయనను హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఏడుస్తున్న సుమ, సంగీతలను ఓదార్స్తాడు గోపాల్. డాక్టర్ రావటంతో ఆయన దగ్గరికి వెళ్తారు. ఏమైంది డాక్టర్, ఇప్పుడు ఎలా ఉంది? ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. మీకు ముందే చెప్పాను కదా, ఆయన దగ్గర ఎటువంటి షాకింగ్ విషయాలు చెప్పొద్దని. ఆయన ఏదో విషయంలో స్ట్రెస్ ఫీల్ అయ్యారు, అందుకే ఇలా జరిగింది. ఆయనకు హార్ట్ అటాక్ రావటం ఇది రెండోసారి. ఇదే కానీ మళ్ళీ రిపీట్ అయితే మా చేతుల్లో ఏమీ ఉండదు, కనుక ఇక మీదైనా జాగ్రత్తగా ఉండండి అని మెడిసిన్ తీసుకురమ్మని చెప్పి వెళ్తాడు. గోపాల్ మెడిసిన్ తీసుకురావటం కోసం మెడికల్ షాప్కు వెళ్తాడు. సంగీత ఏడుస్తున్న సుమను చూసి నేనే ఇలా బాధపడుతూ ఉంటే సుమకు ధైర్యం ఎవరు చెబుతారు అనుకుని గుండె నిబ్బరం చేసుకుని తనకు ధైర్యం చెప్పదలుచుకుని సుమ దగ్గరికి వెళ్తుంది. సుమ, నువ్వేం బాధపడకు, నాన్నగారు త్వరగా కోలుకుంటారు అంటున్న సంగీత వైపు కోపంగా చూస్తుంది సుమ. ఇక చాలు ఆపు, నీ వల్లే నాన్నగారికి ఇలా జరిగింది. నువ్వు చేసిన తప్పుడు పని తెలిసి ఆయన కుంగిపోయారు. నీకిప్పుడే చెబుతున్నాను, నాన్నగారికి ఏమన్నా అయితే జీవితంలో నేను నిన్ను క్షమించను. అనసూయ మధ్యలో కల్పించుకుని, మీ నాన్న ఇప్పుడు కోలుకున్నా నిన్ను చూసిన ప్రతిసారి నువ్వు చేసిన తప్పుడు పని గుర్తొచ్చి అనుక్షణం నరకం అనుభవిస్తాడు. అమ్మ తల్లి, నీకు దండం పెడతాను, నువ్వెక్కడి నుండి వెళ్ళిపో. మా అన్నయ్యని కొంచెం బ్రతకనివ్వు మనశ్శాంతిగా. అత్తయ్య, ఎందుకిలా మాట్లాడుతున్నారు? సుమా, ఆ అత్తయ్యకు నువ్వేనా చెప్పు. నాకు మీరు తప్ప ఇంకెవరూ తెలియదు, మీరే నా ప్రపంచం. సంగీత అంటుంది. ఇప్పటి వరకు మేము అదే అనుకున్నాం, కానీ నీకు మేము కాకుండా ఇంకొక ప్రపంచం ఉందని తెలిసి బాధపడుతున్నాను సుమ అంటుంది. అనసూయ, సుమ ఇద్దరూ సంగీతను ఇష్టం వచ్చినట్లు తిడతారు. నేను నాన్న ప్రాణాలతో బ్రతికి ఉండాలని నువ్వు అనుకుంటే మాకు దూరంగా వెళ్ళిపో అని కటువుగా చెబుతుంది సుమ. ఇదంతా దూరం నుండి గోపాల్ చూస్తాడు. సంగీత ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్తుంది. సుమ చెప్పింది నిజం. నాన్నగారికి బాగు అయినా తర్వాత ఆయన మళ్ళీ నన్ను చూసి స్ట్రెస్ ఫీల్ అయ్యి మళ్ళీ గుండె నొప్పి తెచ్చుకుంటారు. అయినా నేను బ్రతికి ఉండి ఎవరికి లాభం? చచ్చిపోతాను అని చావటానికి సిద్ధమవుతుంది. సంగీత, ఏంటి ఈ పిచ్చి పని? గోపాల్ అంటాడు. ఏం చేయను మావయ్య, నా వాళ్లే నన్ను అర్థం చేసుకున్నప్పుడు నేను బ్రతికి ఉండటం వేస్ట్. సంగీత, లైఫ్ చాలా చిన్నది, అందులో ఎన్నో ఒడిదుడుకులు వస్తుంటాయి. వాటికి ఎదురెళ్ళి నిలబడాలే కానీ పిరికిదానిలా పారిపోకూడదు. అసలు నాకు ఒక విషయం అర్థం కావటం లేదు. నువ్వు ప్రెగ్నెంట్ ఏంటి? ఏం చెప్పను మావయ్య, అదొక కాళరాత్రి. నేను ఎంత మరిచిపోదామనుకున్నా పదే పదే గుర్తొచ్చే పీడకల. ప్లీజ్ మావయ్య, నన్ను ఏం అడగొద్దు. దాన్ని తలుచుకోవటం కూడా నాకు ఇష్టం లేదు. నన్ను ఒంటరిగా వదిలేయండి. సరే, నీ ఇష్టం. నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పు.
కానీ నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. పద, మీ నాన్న దగ్గరికి వెళదాం. నేను రాను మావయ్య. సుమ వాళ్ళు చెప్పింది నిజం. నాన్న ప్రస్తుతానికి కోలుకున్నా నన్ను చూసిన ప్రతి క్షణం నేను చేసిన తప్పు పని గుర్తొచ్చి ఆయన బాధపడతారు. సంగీత, నువ్వేం బాధపడకు. మీ నాన్న కోలుకున్నాక నువ్వు ప్రేమించిన అబ్బాయితో నీ పెళ్లికి ఆయనను నేను తప్పకుండా ఒప్పిస్తాను. సరేనా? పద వెళ్దాం. సంగీత కొంచెం సేపు మౌనంగా ఉండి, నేను ఎవరిని ప్రేమించలేదు మావయ్య. ఏంటి నువ్వు చెప్పేది? నాకేం అర్థం కావటం లేదు. మరి నువ్వు? చెప్పాను కదా మావయ్య, అదొక పీడకల అని. ఏడుస్తూ జరిగింది మొత్తం చెబుతుంది. నాకే ఇలా ఎందుకు జరగాలి? నేను ఏం తప్పు చేశాను అని బాధపడుతుంది. అంతా విన్న గోపాల్కు మైండ్ బ్లాక్ అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? గోపాల్ అడుగుతాడు. తెలీదు, కానీ నేను ఇక్కడ మాత్రం ఉండలేను. మరి ఎక్కడికి వెళ్తావు? నా గమ్యం ఏంటో నాకు తెలియదు, ఎటు వెళ్లాలో కూడా తెలియదు. కానీ అడుగు ముందుకు వేయాలి కనుక వెళ్తున్నాను. నిస్సహాయంగా సమాధానం చెబుతున్న సంగీతను చూసి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నీకు అభ్యంతరం లేకపోతే నేనొక పని చెబుతా, చేస్తావా? ఏంటి మావయ్య? వైజాగ్లో నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. అతనికి ఒక స్కూల్ ఉంది, అందులో జాబ్ చేస్తావా? నిన్ను ఇలా అడగటంలో నా స్వార్థం కూడా ఉంది. ఏంటంటే నువ్వు అక్కడ ఉంటే నీ యోగక్షేమాలు నాకు తెలుస్తాయి అని చిన్న ఆశ. గోపాల్ కంట్లో నీళ్లు చూసి సంగీత ఏడుస్తుంది. గోపాల్ ఏం చెప్పాడో తెలియదు, కానీ సంగీతను అతని ఫ్రెండ్ కుటుంబం బాగా చూసుకుంటూ ఉంటారు. స్కూల్లో జాబ్ ఇవ్వటమే కాకుండా వాళ్ళు పెంట్ హౌస్లో ఉండమని సంగీతకు షెల్టర్ కల్పిస్తారు. గోపాల్ ఫ్రెండ్ రాజశేఖర్, అతని వైఫ్ రమ సంగీత ప్రెగ్నెంట్ అని తెలిసి సొంత కూతురులా చూసుకుంటారు. సంగీత ఫ్యామిలీ గురించి 1-2 సార్లు అడిగితే ఇబ్బందిగా ఫీల్ అవటం చూసి వాళ్ళు ఆ విషయం గురించి ఇంకా తనను అడగరు. సంగీత స్కూల్కి వెళ్ళినప్పుడు బాబును ఆమె చూసుకుంటూ ఉంటుంది. అక్క అక్క, తనను ఎవరో తడుతున్నట్లు అనిపించి కళ్ళు తెరుస్తుంది సంగీత. తన ఎదురుగా సుమ ఉంటుంది. ఏమైంది సుమ అని కంగారుగా లేస్తుంది. టైం ఎంతైందో చూడు. ఎందుకు? మనిద్దరం కలిసి తొక్కుడు బిళ్ళ ఆడుకుందామని. ఏంటి? అర్థం కానట్లు చూస్తుంది. లేకపోతే ఏంటక్క, టైం ఎంతైందో చూడు. నువ్వు భోజనం చేయకుండా ఏదో ఆలోచిస్తున్నావు. నువ్వు వస్తే కలిసి తిందామని మేం వెయిట్ చేస్తున్నాం. సరే, 5 నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి వస్తాను అని వాష్రూంలోకి వెళ్తుంది. సుమ తన ఫ్రెండ్స్ను కలవటానికి కాఫీ షాప్కి వెళ్తుంది. అక్కడ అనుకోకుండా అరవింద్ కనిపిస్తాడు. రే అరవింద్, ఎప్పుడు వచ్చావురా? అమెరికా నుండి 1 మంత్ అవుతుంది అరవింద్ అంటాడు. ఎలా ఉన్నావురా? బాగున్నాను అరవింద్ అంటాడు. అందరూ అరవింద్ను పలకరిస్తారు, సుమ తప్ప. దీనికి ఎంత పొగరో చూడు, ఎలా ఉన్నావని కూడా పలకరించటం లేదు. నువ్వు పలకరించే వరకు నేను పలకరించను అని ఇద్దరూ మనసులో అనుకుంటారు. సుమని ఒక అమ్మాయి అడుగుతుంది, ఏంటే అరవింద్ని పలకరించటం లేదు అని. ముందు నేనే పలకరించాలా? వాడు పలకరించొచ్చు కదా. అరవింద్ను అడిగిన వాళ్ళకి సేమ్ డైలాగ్ చెప్తాడు. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటారు తప్ప పలకరించుకోరు. వీళ్ళ ఫ్రెండ్స్లో ఒకతను, హే సుమ, నీ పెళ్ళని చెప్పావు కదా అప్పుడు, ఇప్పుడు ఎలా ఉంది నీ మ్యారీడ్ లైఫ్? ఆ అడిగిన ఫ్రెండ్ మీద కోపం వస్తుంది అరవింద్కి. కానీ సుమ ఏం చెబుతుందో వినాలని ఆగిపోతాడు. అది పెళ్ళి ఆగిపోయింది. ఆ మాట వినగానే అరవింద్ పెదవుల మీదకి నవ్వు వస్తుంది. రే, ఏంట్రా నువ్వు? మనం చాలా రోజుల తర్వాత కలిసాం, ఇప్పుడు ఇలాంటివి అడగాల్సింది? ఓ సారీ సుమా, తెలియక అడిగాను. ఇట్స్ ఓకే. ఒక ఫ్రెండ్ మధ్యలో కల్పించుకుని మనందరం చాలా రోజుల తర్వాత కలిసాం. ఈరోజు వైజాగ్ మొత్తం చుట్టేద్దాం, ఏమంటారు అని అందరి వైపు చూస్తాడు. అందరూ ఓకే చెబుతారు. సారీ గాయస్, ఏమనుకోవద్దు, నేను రావటం లేదు. ఏంటే, మనందరం కాలేజీ అయిపోయాక ఈరోజు కలిసాం, మళ్ళీ ఇంకెప్పటికి కలుస్తామో? ప్లీజే, ఈరోజు అందరం కలిసి టైం స్పెండ్ చేద్దాం. అది నాన్నకు చెప్పకుండా అని నసుగుతూ ఉంటుంది. ఎప్పుడూ మీ నాన్న గురించే కాదు, కాస్త ఫ్రెండ్స్ గురించి కూడా ఆలోచించు సుమా. నేను నాన్నకి కాల్ చేసి అడుగుతాను, ఆయన వెళ్ళమంటే వస్తాను, లేకపోతే రాను. నువ్వు ఎప్పుడు మా మాట విన్నావని. సరే, నీ ఇష్టం. సుమ రామారావుకు కాల్ చేసి అడిగితే వెళ్ళమని చెబుతాడు. సుమ ఫ్రెండ్స్ అందరితో కలిసి వైజాగ్ మొత్తం తిరుగుతుంది.
అందరూ సాయంత్రానికి బీచ్కి చేరుకుంటారు. చిన్నపిల్లల్లా ఆడుకుంటారు. టైంతో పని లేకుండా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళలో ఒక అమ్మాయి టైం చూసి, అమ్మో అప్పుడే టైం అయిపోయింది అని కంగారు పడుతుంది. అబ్బాయిలు మేమున్నాం కదా, మిమ్మల్ని మేము డ్రాప్ చేస్తాం అని ధైర్యం చెబుతారు. అందరూ బైక్ స్టార్ట్ చేస్తారు. సుమ స్కూటీ తెచ్చుకుని ఉంటుంది. స్కూటీ స్టార్ట్ చేసేటప్పుడు చూసుకుంటుంది టైర్ పంచర్ అవ్వటం. ఏమైందని అందరూ సుమను అడుగుతారు. టైర్ పంచర్ అయ్యింది. అందరి బైక్స్లో ఇద్దరిద్దరు ఉంటారు. అరవింద్ బైక్ ఖాళీగా ఉంటుంది. రే అరవింద్, నువ్వు సుమను ఇంటి దగ్గర డ్రాప్ చేయి అని చెప్పి వెళ్ళిపోతారు. అరవింద్ బైక్ స్టార్ట్ చేసి సుమ దగ్గర నిలబడతాడు. సుమ అరవింద్ బైక్ ఎక్కదు. ఎంత పొగరో అమ్మాయి గారికి, బొట్టు పెట్టి పిలిస్తే కానీ ఎక్కరేమో యువరాణి గారు. బైక్ ఎక్కమని పిలిస్తే వీడి సొమ్మేం పోతుంది, బైక్ ఎక్కొచ్చుగా అని ఇద్దరూ మనసులో అనుకుంటూ ఉంటారు. ఎంతసేపు చూసినా బైక్ ఎక్కకపోయేసరికి అరవింద్ అక్కడి నుండి వెళ్తాడు. సుమ బాధపడుతుంది. కొంచెం సేపటి తర్వాత అరవింద్ మళ్ళీ వస్తాడు. సుమ అక్కడ కనిపించదు. ఎక్కడికి వెళ్ళింది ఇది అనుకుంటూ సుమ కోసం చుట్టూ వెతుకుతాడు. దూరంగా నలుగురు వ్యక్తులు సుమను ఏడిపించటం చూసి విషయం అర్థమై వాళ్ళని కొట్టి సుమను సేవ్ చేస్తాడు. వాళ్ళు భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అరవింద్ కోపంలో సుమ చెంపకేసి కొడతాడు. సుమ ఏడుస్తూ ఉంటుంది. బైక్ ఎక్కటానికి ఏమొచ్చింది, మాయదారి రోగం. నేను రావటం కొంచెం ఆలస్యమైతే ఏం జరిగేదో తెలుసా? కోపంగా సుమ మీద అరుస్తాడు. సుమ ఏడుస్తూ, అంతా నీ వల్లే జరిగింది. అమ్మని టైర్ పంచర్ చేయటం చూసేసిందా అని కంగారు పడతాడు. నేను నా పెళ్లి ఆగిపోయిన విషయం చెబుదామని వస్తే నువ్వు అమెరికా వెళ్ళావని నీ ఫ్రెండ్ చెప్పాడు. ఎవరైనా ప్రేమించిన అమ్మాయికి పెళ్లి జరుగుతుంటే ఆపడానికి ప్రయత్నిస్తారు. తమరేమో అమెరికా వెళ్ళారు. అసలు నువ్వు నన్ను ప్రేమించావా లేదా? నేను తమరిని సిన్సియర్గానే ప్రేమించాను. తమరే మా నాన్న చూసిన వాడిని చేసుకుంటాను, నా గురించి ఆలోచించొద్దు అన్నారు. నువ్వు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటే నేను దేవదాసునైపోవాలా అంటాడు వెటకారంగా. నీకు ఎన్నిసార్లు కాల్ చేశాను, ఎత్తావా? లేదు. మళ్ళీ నా మీద నింద వేస్తున్నావు. అప్పుడు నా పరిస్థితి అలాంటిది సుమ అంటుంది. తమరికే కాదు, నాకు కొన్ని పరిస్థితులు బాధ్యతలు ఉన్నాయి. నువ్వు అమెరికా వెళ్ళావని తెలిసి చాలా బాధపడ్డాను. అందుకే నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. నేను నీతో మాట్లాడను. మాట్లాడుకు, ఎవరికి నష్టం? అంటే నేను మాట్లాడకపోతే నీకేం బాధ అనిపించదా? అరవింద్ నవ్వి, ఉండదు అంటాడు. అంతే, నీకు నేనంటే ప్రేమ పోయింది. ఆ అమెరికాలో ఏ తెల్ల పిల్లను గోకినట్లున్నావు అని ఏడుస్తుంది. ఏడవకే బాబు, ఎవరైనా చూస్తే నేను నిన్ను అల్లరి చేశాను అనుకుంటారు. అయినా సుమ ఏడుస్తూనే ఉంటుంది. అరవింద్ ఏం చేయాలో అర్థం కాక కంగారులో సుమ పెదవులను తన పెదాలతో మూసేస్తాడు. కొంచెం సేపు తర్వాత ఇద్దరూ దూరంగా వెళ్ళిపోతారు. సుమ అరవిందుల మధ్య మౌనం అలుముకుంటుంది. సుమ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. సుమ సైలెంట్గా ఉంటుంది. అరవింద్ సుమను తనకు దగ్గరగా తీసుకుంటాడు. నీకు నేనంటే ఇష్టమా లేదా? ఆ మాట నేను అడగాలి. ఎందుకు? ఎందుకంటే నువ్వు ఇందాక నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కనుక కదా మళ్ళీ వచ్చాను. ఎప్పుడు వచ్చావు? నా చేయి తగులుకుని నీకు కాల్ వస్తే రౌడీల మాటలు విని వచ్చావు, లేకపోతే రావు కదా. హలో మేడం, తమరంటే నాకు చాలానే ప్రేమ ఉంది. పొద్దుటి నుంచి నువ్వు మాట్లాడటం లేదని నీ బైక్ పంచర్ చేసి నిన్ను నా బైక్ మీద ఎక్కించుకుని మధ్యదారిలో మాట్లాడాలి అనుకున్నాను తెలుసా. వెంటనే తను ఏం మాట్లాడాడో గుర్తుకు వచ్చి తనను తనే తిట్టుకున్నాడు. హలో మాస్టారు, నిన్ను నువ్వు ఏం తిట్టుకున్నావు కానీ ఆ విషయం నాకు తెలుసు. ఎలా? ఇలా నువ్వు చెప్పటం వల్ల అని అర్థం అని నవ్వి పరిగెడుతుంది సుమ. అరవింద్ సుమ కొంచెం సేపు కబుర్లు చెప్పుకుని ఇంటికి బయలుదేరతారు. సంగీత, సుమ ఇంకా ఇంటికి రాలేదేంటి అని రామారావు అడుగుతాడు. చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ను కలిసింది కదా నాన్న, కబుర్లలో పడి కాలాన్ని మర్చిపోయినట్లు ఉన్నారు. మీరు వెళ్ళి పడుకోండి నాన్న, సుమ వస్తే నేను డోర్ తీస్తాను. సరే. సంగీత చల్లగాలిని పండు వెన్నెలని ఆస్వాదిస్తూ బాల్కనీలో ఉంటుంది. అప్పుడే అరవింద్ సుమను వదిలి వెళ్తూ తనను హగ్ చేసుకుంటాడు. ఇదంతా బాల్కనీలో నుంచి సంగీత చూస్తుంది.